కాకుండా ఏదైతే విశాఖపట్నంలో రైల్వే జోన్ వచ్చింది, ఫార్మా సిటీ వచ్చింది, ఫార్మా కంపెనీలు వస్తున్నాయి. ఇవన్నీ గాని వస్తే విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది, మెట్రో కూడా వస్తుంది, ఆ ప్రాంత అభివృద్ధి అవుతుంది. ఇక రాయలసీమలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమ నేను ఒకటే హామీ ఇస్తున్నా, రేపు కూడా మీటింగ్లో నేను చెప్తాను ఏమేం చేయబోతారని. ఈ రాయలసీమని రాష్ట్రానికి అగ్రపీఠాన్న పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మొన్ననే ఈ ప్రభుత్వం వస్తానే కొప్పర్తి, ఓర్వకల్ 2 ఇండస్ట్రీలకి కేంద్రం గ్రాంట్ ఇచ్చారు, టెండర్లు పిలిచాం. ఇంకో పక్క మీరు చూస్తే హంద్రి నీవా పూర్తి చేసి రిజర్వాయర్ కట్టి కియా మోటార్ తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం ప్రభుత్వానిది. ఇప్పుడు నేను ఆలోచించేది రాయలసీమలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలి. నిన్నే చూశారు, నేను కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, విమానాలు తయారు చేసేటివి ఉన్నాయి, డిఫెన్స్ విమానాలు కావాలి, సివిల్ ప్రయాణం చేయాలంటే విమానాలు కావాలి. అలాంటి విమానాలు తయారు చేసే ప్రదేశానికి అనువైనది అనంతపూర్ జిల్లా లేపాక్షి ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ మాట అడిగాను. ఆ మాట అడిగితే కర్ణాటకలో ఉండేవాళ్ళు కొంతమంది అంటున్నారు బెంగళూరులో ఉండే HAL నేను ఏదో షిఫ్ట్ చేయాలని కోరానని. నేను ఎప్పుడూ అలాంటి పనులు చెయ్యను, నా చరిత్రలో అది లేదు. అభివృద్ధికి మారు పేరు తెలుగుదేశం పార్టీ తప్ప వేరే రాష్ట్రాల్లో ఉండే ప్రాజెక్టులు తేవాలను, చెడ్డ పేరు తెచ్చుకోవాలను తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా డిఫెన్స్ ఉంది, ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, రాయలసీమలో ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి. అందుకే కేంద్ర మంత్రి గారిని కోరాను, 5 ప్రాంతాల్లో 5 డిఫెన్స్ హబ్బులు పెట్టి, ఒకటి నాగాయలంక, దోనకొండ ఒక ప్రాంతం, అనంతపూరు ఆ ఏరియా మొత్తం ఒక ప్రాంతం, ఇక్కడికి వస్తే ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెట్టి డిఫెన్స్కి కావాల్సిన డ్రోన్స్ కూడా ఇక్కడ తయారు చేయాలని కోరాను. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే విశాఖపట్నం నేవల్ హబ్గా చేసి డిఫెన్స్ ఫ్యాక్టరీస్ అన్ని అక్కడ పెట్టమని కోరాను. ఇవన్నీ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తాయి, ఇక్కడ చాలా మంది స్టార్టప్ కంపెనీలు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఎలక్ట్రానిక్ సిటీ లేపాక్షి, ఓర్వకల్ హబ్బుగా చేసుకుని ఇవన్నీ తేవాలని చెప్పి ఆలోచిస్తున్నాను. నేను చెప్పే ఇవన్నీ కానీ వస్తే రాయలసీమ ఒక పక్క హార్టికల్చర్ హబ్గా, ఇంకొక పక్క హై టెక్నాలజీ హబ్గా తయారవుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క దేవాలయాలు ఉన్నాయి, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒక దివ్య క్షేత్రం, ప్రపంచంలో అందరూ వస్తారు, దాన్ని ఒక డెస్టినేషన్గా మనం తయారు చేయొచ్చు. శ్రీశైలం ఇంకో పక్క బ్రహ్మాండమైన దివ్యక్షేత్రం, అలాంటి 2 కూడా మనం తయారు చేసుకుంటే